మహేష్ బాబు 'గుంటూరు కారం' సినిమాకి సంబంధించి డైలీ వస్తున్న అప్డేట్లనేవి అభిమానులను ఎంతో ఎక్సైటింగ్ గురి చేస్తున్నాయి. నిజానికి నిన్నటి వరకు ఈ సినిమా థియేటర్లకు సంబంధించి రకరకాల ఇష్యూస్ అనేవి వస్తాయి. అంటే ఆశించిన స్థాయిలో ఇది ఒక భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఓపెనింగ్‌లనేవి భారీగా ఉండాలి కాబట్టి, దానికి తగ్గట్టు థియేటర్‌లో దొరుకుతాయా లేదా? ఎందుకంటే 'హనుమాన్' సినిమా ఉంది అని చెప్పేసి రకరకాలు అంటే సంక్రాంతి సినిమాల ఎక్కువ లిస్ట్ అనేది ఈసారి ఎక్కువగా ఉండటం క్రమంలో ఈ ఎఫెక్ట్ అనేది మహేష్ బాబు సినిమా మీద ఎక్కడ పడుతుందో సో, అంటే కంప్లీట్‌గా 2 రకాల వెర్షన్స్ మనం వినిపిస్తూ కొద్ది రోజులుగా మనం వింటూ ఉన్నాం. ఒకటి 'గుంటూరు కారం' ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆడియన్స్‌కి చూడాలి అంటే గనక సంక్రాంతికి ఫస్ట్ ప్రియారిటీ 'గుంటూరు కారమే' ఉంటుందని చెప్పేసి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్క ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టు ఎక్కువ స్థాయిలో థియేటర్‌లో రాకపోతే ఆ రికవరీ అనేది కష్టమవుతుందని చెప్పేసి ఇంకో వెర్షన్ కూడా వినిపిస్తుంది. అయితే ఈ విషయాల మీద ఫ్యాన్స్‌కున్న ఈ రకరకాల అనుమానాలు, భయాలు వీటన్నిటిని తలదన్నేలాగా నాగవంశి అప్పటికప్పుడు తన అప్డేట్స్ తనదైన అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాకు సంబంధించి అన్ని భయాలు మీరన్నీ పక్కన పెట్టండి. సినిమా రిలీజ్ భారీ స్థాయిలో ఉండేలాగా తాను చూసుకుంటాను అని చెప్పేసి ముందు నుంచి కూడా ఒక కాన్ఫిడెన్స్‌ను మంచి ఒక అష్యూరెన్స్‌ను తను ఇస్తూ ఉన్నాడు మహేష్ అభిమానులకి. నిజానికి 125 కోట్ల వరకు కూడా థియరిటికల్ బిజినెస్ అనేది గుంటూరు కారం చేసుకుంటూ ఉంది. అయితే ఇది ఎంతవరకు రికవరీ అవుతుంది, ఇమ్మీడియేట్‌గా అవుతుందా అని చెప్పేసి మాట్లాడిన క్రమంలో అసలు రికవరీ కాదు. ఈ సినిమా నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు కుదిరితే గనక తెలుగు రాష్ట్రాల వరకు కూడా ఈ సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డులను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ స్థాయిలో భారీ స్థాయిలో దీనికి సంబంధించిన ఒక ఆ కాన్ఫిడెన్స్ అనేది నాగవంశి ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉన్నారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా అన్ని రికార్డులు సాధించింది అంటే గనక ప్రధానంగా ఆ సినిమాకు సోలో రిలీజ్ అనేది ఉంది. దాంతో పాటు టికెట్ ప్రైస్ అనేది అన్ని అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో టికెట్ హైక్ అనేది అప్పటి మనం చూడటం జరిగింది. అప్పటి ప్రభుత్వాలను ఒప్పించి ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు భారీ రేటుకు కొన్నారు కాబట్టి ఆ స్థాయిలో రికార్డులనేవి క్రియేట్ చేయాలి. అదంతా కూడా రికవరీ అవ్వాలంటే గనక భారీ టికెట్ రేట్ అనేది అవసరం. సో, అప్పుడు ప్రభుత్వాలను ఒప్పించి 'RRR' సినిమాకి భారీ టికెట్ రేట్‌ను అప్పుడు ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు మహేష్ బాబు సినిమా ఓకే. ఎంత బాగున్నప్పటికీ కూడా 'RRR' సినిమాకి సంబంధించిన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేయాలంటే మళ్ళీ అదే స్థాయి. దానికంటే ఎక్కువ టికెట్ రేట్ ఉండాలి. అదే స్థాయి ప్రమోషన్స్ ఉండాలి. పైగా ఇప్పుడు మహేష్ బాబు సినిమా సోలోగా రావటం లేదు. వెంట 4 సినిమాలున్నాయి. ఖచ్చితంగా థియేటర్ల షేరింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది ఎంత కాదనుకున్నా. కంటెంట్ ఎంత బాగున్నా సినిమాను 1కి 2 సార్లు చూసినప్పటికీ కూడా ఈ సంక్రాంతి టైంలో వచ్చే మిగతా సినిమాలను వన్స్ మహేష్ బాబు సినిమా చూసి బాగున్నప్పటికీ కూడా నెక్స్ట్ మిగతా సినిమాల్లో ఏదో ఒకటి చూడాలనుకుంటారు కానీ ఇమ్మీడియట్‌గా థియేటర్‌లో వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి మళ్ళీ మహేష్ బాబు సినిమానే చూద్దాము రెండోసారి అనుకునే ప్రేక్షకులు శాతం ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. సో, అంటే ఎలాంటి ఇంపాక్ట్‌లు ఉన్నప్పటికీ కూడా 'RRR' సినిమా రికార్డును ఏ విధంగా బద్దలు కొడుతుంది మహేష్ బాబు సినిమా 'గుంటూరు కారం' ఒకవేళ బావుంటే గనక అని చెప్పి ఒక రకమైన చర్చ అనేది ఇప్పుడు జరుగుతుంది. బట్ ఎవరు ఏమనుకున్నా సరే 'హనుమాన్' సినిమా మహేష్ బాబు సినిమాతో పోటీగా వస్తుంది అని చెప్పేసి ఈ ప్రచారం అనేది ఊపందుకుంది. బట్ ఏదైతే తొలి రోజు 1200 థియేటర్‌లో మహేష్ బాబు సినిమాకి సంబంధించి ఒక రిలీజ్ ఉంటుందని చెప్పేసి అనుకుంటే గనక అదే రోజు 'హనుమాన్' సినిమా వస్తున్న క్రమంలో దాదాపు ఒక 500 థియేటర్లు కూడా ఈ సినిమాకు కేటాయించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో 700 థియేటర్‌లోనే మహేష్ బాబు సినిమా విడుదలవుతుంది కాబట్టి ఓపెనింగ్ మీద పెద్ద ప్రభావం చూపుతుంది అని చెప్పేసి డిస్కషను ఈ డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో చూపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు 'హనుమాన్' సినిమాకు సంబంధించి ఒక రక ఆళ్ళు కూడా అగ్రెసివ్ ప్రమోషన్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ టార్గెట్ అనేది తెలుగు పెద్దగా కాకపోయినప్పటికీ కూడా ఏదైతే నార్త్ సైడ్ వాళ్ళకి దొరికిన 1500 థియేటర్లను బేస్ చేసుకొని ఎలాంటి మంచి మూవ్‌మెంట్ మళ్ళీ మనం సంక్రాంతి మిస్ అయితే రాదు అని చెప్పేసి వాళ్ళు చాలా కాన్ఫిడెంట్‌గా తమ కంటెంట్ మీద నమ్మకంతో ఈ సినిమాను మహేష్ బాబుతో పాటుగా రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇదే విషయం మీద జరుగుతున్న డిస్కషన్ మీద హీరో డైరెక్ట్ తేజ సజ్జా స్పందించాల్సి వచ్చింది. ఎందుకంటే కొద్ది సంవత్సరాల క్రితం మహేష్ బాబు 'యువరాజు' సినిమాలో మహేష్ కొడుకుగా నటించిన తేజ సజ్జా ఈరోజు మహేష్ బాబుకు పోటీగా వస్తున్నాడు 'హనుమాన్' సినిమాతో అని చెప్పి ఒక రకమైన ప్రచారం సోషల్ మీడియాలో గత 2 రోజులు కూడా ఊపందుకుంది. అయితే ఈ విషయం తన దృష్టికి వచ్చింది. మొత్తానికి ఈ విషయాన్ని తేజ సజ్జా నేరుగా మహేష్ బాబుకు పోటీగా వచ్చే ఉద్దేశం ఆ స్టామినా తనకేమాత్రం లేదు. మహేష్ బాబు పాటుగా ఒక సూపర్ స్టార్‌తో పాటుగా తన సినిమా రిలీజ్ అవుతుంది కానీ ఆయనతో పోటీగా రిలీజ్ అయ్యే ప్రసక్తి లేదు అని చెప్పేసి నేరుగా ఆయన ఇచ్చిన సమాధానం పట్ల మహేష్ ఫ్యాన్స్ అయితే చాలా సంతృప్తి చెందారు. తమ హీరో సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా 'హనుమాన్' సినిమాను కూడా చూస్తామని చెప్పేసి ఈ రకమైన పాజిటివ్ అంతా కూడా అంటే నిన్నటి వరకు కూడా పోటీ అనుకున్న హీరో ఈ రకంగా తమ హీరో గురించి ఒక ఫ్యాన్ మూవ్‌మెంట్ ఒక ఫ్యాన్ బాయ్ లాగా తను మాట్లాడటం పట్ల వాళ్ళు కూడా 'హనుమాన్' సినిమా మీద ఒక పాజిటివ్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ 'హనుమాన్' సినిమా విషయంలో మాత్రం
తొలుత 'ఆదిపురుష్' అనే సినిమాతో కంపారిజన్ ఈ సినిమాకి రావటం చాలా కలిసి వచ్చింది. 'ఆదిపురుష్' గ్రాఫిక్స్‌కు, ఈ సినిమా గ్రాఫిక్స్‌కు ఒక పొంతన అంటే ఒక కంపారిజన్ తీసుకొచ్చి అన్ని వందల కోట్లు పెట్టి ఆ సినిమాకొచ్చిన గ్రాఫిక్స్ అనేవి చాలా అంటే ఎలాంటి కొత్తదనం లేకుండా కేవలం ఒక హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టి తీసిన విధంగా కూడా ఆ గ్రాఫిక్స్ ఉన్నాయన్నారు. అలాంటిది లో బడ్జెట్‌లో ప్రశాంత్ వర్మ ఈ 'హనుమాన్' సినిమాకి తీసుకొచ్చిన గ్రాఫిక్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉందనే కంపారిజన్ మీద ఈ సినిమాకి అప్పటినుంచి ఒక బజ్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు 'మహేష్ బాబు' సినిమాతో పోటీగా థియేటర్‌లు ఈ సినిమాకు లభించట్లేదు అని చెప్పి ఒక ధోరణి అంటే ఒక సింపతి అనేది ఈ సినిమా మీద ఎంతో కొంత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్‌గా మాత్రం ఈ 2 సినిమాల సక్సెస్ గురించి కోరుకునే వాళ్ళ సంఖ్య సినిమాలు రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఎక్కువవుతుందని చెప్పుకోవచ్చు. ఇక 'మహేష్ బాబు' సినిమాకు సంబంధించి ఖచ్చితంగా 'నాగవంశి' సినిమా బాగుంటమే కాదు, ఖచ్చితంగా 'రాజమౌళి' సినిమాకు సంబంధించి 'RRR' సినిమాకు సంబంధించిన చాలా ఏరియాల రికార్డులనేవి ఈ సినిమా బద్దలు కొట్టబోతుంది అని చెప్పేసి చెప్పడం అనేది ఖచ్చితంగా 'మహేష్ బాబు' అభిమానుల్లో ఈ అంచనాలు ఈ సినిమా మీద మరింత పెంచాయని చెప్పేసి అయితే మనం మాట్లాడుకోవచ్చు.